గౌరవనీయులు వెంకటాచాగంటి గారికి నా నమస్కారం. నా పేరు శివ. నేను తణుకుని మాట్లాడుతున్నాను. ఏకేడబ్ల్యూసిలో సరస్వతీ నది గురించి చెప్తూ ఋగ్వేద ఆరో మండలం 6వ సూక్తంలోని మంత్రాల్లో మంత్రాలు సరస్వతీ నది గురించి చెప్పబడినాయి అని చెప్పారు. దానికి కౌంటర్గా కిరణాస్త్రం గారి ఛానల్లో వీడియో చూపిస్తూ సరస్వతి నది గురించి వీడియో చేశారు. మీరు వేదాలు సృష్టి ఆది యందు 4 వేదాలు 4 ఋషులకు ఇవ్వబడినవని చెప్పారు. అప్పుడే మీరు ఎందుకు నదుల పేర్లు కానీ, పర్వతాల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, హిస్టరీ కానీ వేదాల్లో ఉండదని చెప్తూ ఉన్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే వేదాలు సృష్టి కంటే ముందు ఉన్నాయి కాబట్టి దయచేసి మరొకసారి దీని గురించి వీడియో చేయగలరని మనవి. అలాగే ఒక వేదమంత్రానికి అసలు అర్థం ఏ విధంగా చెప్పాలో చేయగోరుతున్నాను. దయచేసి ఒక వేదమంత్రానికి అర్థాన్ని వివరించగలరు. స్వస్తి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శివగారి ప్రశ్న విన్నారు కదండి. వారు అనేది ఏంటంటే సరస్వతి నది గురించి, దాని పుట్టుక గురించి ఎవరో ఛానల్ వాళ్ళు చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు సరస్వతి నది గురించి వేదంలో ఉందా అని, అలానే వేద మంత్రానికి అర్థం ఎలా చెప్పాలి అసలు అన్నది కూడా అడిగారు. శివగారు, వేదంలో ఒక ప్రాంతం కానీ, ఒక నది కానీ, లేకపోతే ఒక మనిషి యొక్క చరిత్ర కానీ ఉండదు. చరిత్ర ఉండదు, పేర్లు ఉంటాయి. సరస్వతి అన్నది ఏ నదికి పేరు పెట్టాలి అని వేదంలో ఉంది. అలానే రకరకాల నదులకి పేర్లు ఎలా వస్తాయన్నది వేదంలో ఉంది. అలానే పర్వతాలకి పేర్లు ఎలా పెట్టాలని కూడా ఉంది. అంతేకాని ఫలానా పర్వతం, ఫలానా నది, ఫలానా చోటు ఉంది అని మటుకు చెప్పదు, వేదం చెప్పదు. వేదంలో ఒక చరిత్ర ఉండదు. ఒక మనిషి చరిత్ర కానీ, ఒక నది చరిత్ర కానీ, ఒక ప్రాంతం చరిత్ర కానీ ఉండదు. వేదము సర్వమానవాళికి ఉపయోగపడే ఒక ఉద్గ్రంథం. అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 విద్యలు ఉంటాయి. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల సర్వ సత్య విద్యల పుస్తకం. సో సర్వ సత్య విద్యలు అందులో ఉంటాయి. అప్పుడు నది పేరు ఎలా పెట్టుకోవాలో అందులో ఉంటుంది. అంతేకాని ఫలానా నది ఫలానా చోట పారుతున్నది అని ఉండదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో ఆయన పేరు మీద నాకు వెంకటరమణ అని పేరు పెట్టారు. అప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని అవ్వను, నాకంటే ముందరున్నాడు ఆయన. అలానే వేదము ఈ సృష్టి ఆది అందు 4 ఋషులకు ఇవ్వబడింది. అలాంటప్పుడు ఈ నది ఫలానా చోట అని చెప్పబడదు. సో దానిలో ఉండేది ఏంటంటే నదులకి ఎలా పేర్లు పెట్టాలి, వేగంగా పారే నదికి ఎట్లా పేరు పెట్టాలి, బలంగా పారే నదికి ఎట్లా పేరు పెట్టాలి, నదులు సన్నగాను ఎక్కువగా ఆవులు వచ్చి మేసే గడ్డి దొరికే నదులు ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఎలా ఉండాలి అని చెప్పి దాని ప్రకారము మన పూర్వీకులు నదులకు పేర్లు పెట్టారు. అన్నంత మాత్రం నది పేరు పెట్టాం కదా అని చెప్పి వేదం అప్పుడు ఉంది కాబట్టి వేదం అప్పుడు రాశారని చెప్పడం తప్పవుతుంది. చాలా పొరపాటు అనమాట. అది అజ్ఞానంతో చెప్పిన మాట. ఎలా అయితే నా పేరు వెంకటరమణ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామిని అంటే కుదరదు. అక్కడ కుదరదు. కొన్ని లెటర్సే ఒక 10,000 ఇయర్స్ తర్వాత నన్ను నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఎవరైనా డిక్లేర్ చేశారనుకో కుదరదు. ఎందుకంటే నాకంటే ముందర ఆయన ఉన్నాడు కాబట్టి. అలానే రాముడు అని ఎవరిన పేరు పెట్టుకున్నాడు. శ్రీరామచంద్రుడు ఆల్రెడీ ఉన్నాడు, ఆయన తర్వాత ఈయన వచ్చాడు కాబట్టి ఈయనకి రాముడు అని పేరు పెట్టారు, కానీ ఈయన రాముడు కాదు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. వేదంలో ఉన్నవన్నీ సృష్టి ఆది అందు ఇవ్వబడినవి. అందులో నిస్సందేహంగా మనము ఆ జ్ఞానాన్ని పొందాలి తప్పితే దాన్ని వక్రీకరించకూడదు. తెలియని వాళ్ళు
ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు చేసే పని ఏంటంటే సరస్వతి నది వేదంలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ పారే నది ఒకప్పుడు ఉండింది కాబట్టి అప్పుడే వేదాలు సృష్టించబడ్డాయి అని చెప్పి అజ్ఞానులు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అందులో వెస్టర్నర్సు ముఖ్యం అన్నమాట. ఏదో ఈ రోజున కొద్దిగా మేము బలంగా ఉన్నాము, మాది బలము అని చెప్పి వాళ్ళు చూపించుకోవడంతో భారతదేశము చాలా కామ్గా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అంటారు సైన్స్ మూలంగానే ఇదంతా అయిందని. సైన్స్ ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు పొద్దున ఉంటుంది. దానిలో సందేహం ఏం లేదు అందులో. ఉం? భారతదేశంలో సైన్స్ లేదు అనటం అదొక అజ్ఞానం అంతే. ఇప్పుడు మన్ని భారతదేశాన్ని ఆక్యుపై చేసింది ఆ, యూరోపియన్సా అమెరికన్సా అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? యూరోపియన్స్ అని చెప్తారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్, డచ్, ఇట్లా పేర్లు చెప్పుకొస్తాం మనం. ఆ చిన్న చిన్న దేశాలు వచ్చి మన దేశం పడిపోయాయి ఇంత పెద్ద దేశం మీద. ఒకటి అమెరికన్స్ అని చెప్పం, ఎందుకంటే వాళ్ళు వచ్చే సమయానికి అమెరికాని అక్కడ కనుక్కోవడం, అది మెల్లగా అది డెవలప్ అవ్వడం అని జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. కానీ ఈరోజు అక్కడ అమెరికన్స్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా యూరోపియన్సే వెళ్ళారు. వాళ్ళు ఇంగ్లాండ్ రాణి చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు తిరగబడి మాది స్వాతంత్రం చెప్పుకొని వాళ్ళు విడిగా రాజ్యాన్ని స్థాపించుకొని ఇప్పుడు వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళకంటే భయంకరమైన బలమైన తయారైంది. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ శాసిస్తున్నాడు యూరోపియన్స్ని, మీరు ఇంత ట్యాక్స్ కడితే కానీ మీతో వ్యాపారం చేయమని. వాళ్ళు వణుకుతూ కడుతున్నారు ట్యాక్స్. మరొకప్పుడు అంత బలంగా ఉన్న వాళ్ళు బలహీనలు అవ్వలేదా? అలానే భారతదేశం కూడా ఇప్పుడు చాలా బలంగా ఉండింది, బలహీనలు అయ్యారు. ఎందుకంటే మనలో మనం కొట్టు చచ్చాం కాబట్టి. మీకు మహాభారత యుద్ధం తర్వాత బలహీనమయ్యాం. అలానే యూరోపియన్స్ కూడా World War I, World War II తర్వాత బాగా బలహీనపడ్డారు, ఎందుకంటే వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి. అందుకని అలానే మన భారతదేశం కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి బాగా కొట్టేసుకున్నారు, భయంకరంగా కొట్టేసుకొని వీక్ అయ్యారు. సో అంతే తప్పితే భారతదేశంలో జ్ఞానం లేదని కాదు, భారతదేశం యొక్క గొప్పతనం లేదని కాదు. ఎలా అయితే అమెరికన్స్ యూరోపియన్స్ కంటే స్ట్రాంగ్ అయ్యారో ఆ విధంగానే భారతదేశం కంటే మిగతా దేశాలు స్ట్రాంగ్ అయినాయి అంతే. అంతమించి ఇంకేం లేదు. దాన్ని పట్టుకొని వీళ్ళు వేదాలు ఇప్పుడు పుట్టే 3000, 4500, 6000 ఇలా లెక్కలు చెప్పడం అన్నది వాళ్ళ బుద్ధిహీనత. వాళ్ళకి వేదం అర్థం చేసుకోలేదని అర్థం. ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, అదేంటంటే వేద మంత్రానికి అర్థం కరెక్ట్గా ఎలా చెప్పాలి? మీరు శివగారు చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా సింపుల్ ఆన్సర్ కూడా. ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ ఫార్ములా ఒకటి ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేయండి అంటే మీరు ఏం చేస్తారు? దానికి సంబంధించిన జ్ఞానాన్ని మొదట పొందాలి, అవునా కదా? సో అది పొందిన తర్వాతనే మీరు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు x² - 4x + 10 = 0 అని ఉంది ఒక ఈక్వేషన్. దీనిలో x వాల్యూ కనుక్కోండి అంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి మ్యాథమెటిక్స్ నేర్చుకొని వాడు సాల్వ్ చేయలేడు కదా. అంతే, ఏదన్నా అంతే, భాష కూడా అంతే. ఇప్పుడు తెలుగు నన్నయ్య పద్యాలు ఉన్నాయి, తిక్కన పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు నేర్చుకోవాలంటే ఏంటి? ఆ ఛందస్సు, ఆ భాష అవి వచ్చి ఉండాలి. వస్తే కానీ నన్నయ్య తిక్కన రాసినవి మనకు అర్థం కావు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారంట, కానీ అసలు ఒకసారి ఆ పద్యంకి వెళ్ళి చూడండి, ఒక్క ముక్క అర్థం కాదు. అది గ్రాంధికమైన తెలుగు, చక్కటి పద్య రూపంలో ఉన్న తెలుగు అది. కానీ తెలుగు భాష చాలా మంచి భాష అవసరం మీకు. సో ఆ భాష మీకు వస్తే కానీ మీరు చెప్పలేరు. అలానే వేదం కూడా, వేదానికి భాష రావాలి. ఆ భాష రావాలి అంటే సంస్కృతం రావాలని కాదు. దానికి ఏంటంటే వర్ణమాల, అసలు అక్షరాలు ఏమిటి, వేదంలో వాడిన అక్షరాలు ఏమిటి, వేద వ్యాకరణం ఏమిటి. వేద వ్యాకరణం అనేది మామూలు సంస్కృత వ్యాకరణం కంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ వేద వ్యాకరణాన్ని, పాణిని మహర్షి రాసిన వ్యాకరణాన్ని చదవాలి, నేర్చుకోవాలి, దాన్ని అప్లై చేయాలి. అది అప్లై చేయకుండా, ఏమీ చేయకుండా మనకి వేద మంత్రానికి అర్థం రాదు. ఒక మంత్రంకి అర్థం చెప్పాలి అంటే మొట్టమొదట మనకి ఆ భాష రావాలి. ఇప్పుడు వేదాన్ని సంహిత అంటారు. సంహిత అంటే కలిసి ఉన్న పదాలు అనమాట, అన్ని పదాలు కలిసి ఉంటాయి.
వాటిని విడదీయాలి. విడదీయటం అంటే దాని సంధిని విడదీయాలి. అంటే మనకి సందులు రావాలి. మన తెలుగులో చిన్నప్పుడు నేర్చుకున్నాం. వాటికంటే ఎక్కువ సందులు ఉంటాయి. అవి నేర్చుకోవాలి. సమాసాలుంటాయి. సమాసాలు నేర్చుకోవాలి. సో, సందులు, సమాసాలు 2 నేర్చుకోవాలి. అలానే ధాతుపాఠం నేర్చుకోవాలి. ధాతువులేమిటి? ఏ ధాతువులుంటాయి దానిలో? ధాతువు నుంచి పదాలు పుడుతూ ఉంటాయి. అవి క్రియాపదాలు కావచ్చు, నామవాచకాలు కావచ్చు. సో, ఆ క్రియాపదాలని ఎలా సృష్టించాలి? వాటికి ప్రత్యయాలు జోడిస్తే సృష్టించబడతాయి. ఏ ప్రత్యయాలు వాడాలి? వాడేటప్పుడు రూల్స్ ఏమిటి? ఇవన్నీ పాణిని శాస్త్రంలో ఉంటాయి. సో, దానిలో అష్టాధ్యాయి అని ఉంది. అంటే 8 అధ్యాయాలు కలిగి ఉంటుంది. ఆ అష్టాధ్యాయి నేర్చుకుంటే మీకు అప్పుడు ఈ పదాలని, ఈ ధాతు ఏంటి? ఈ ప్రత్యయం ఏం జోడించాము? దాన్ని బట్టి క్రియాపదం ఏర్పడిందా? నామవాచకం ఏర్పడిందా? అని తెలుస్తుంది. అలానే అలా నామవాచకాలు ఏర్పడినప్పుడు విభక్తులుంటాయి. ఆ విభక్తులని బట్టి ఇది కర్మ ఎవరు చేస్తున్నారు? కర్త ఎవరిక్కడ? కర్మ దేని మీద చేస్తున్నాం? దేని సహాయంతో చేస్తున్నాం? ఎవరి కొరకు చేస్తున్నాం? ఎక్కడి నుండి ఇది చేయబడుతోంది? ఎవరి యొక్క బాధ్యత ఇది? దేనిలో చేయబడుతోంది? సంభాషణ అంటే మనకి ఏదైనా సంభాషించేటప్పుడు మనము ఎవరైనా సంబోధించి పిలుస్తాం. ఆ సంబోధన ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఏ పదానికి ఏది వాడాలి? ఎక్కడ వాడాలి? అని తెలుస్తుంది. దీంతో పాటు అలంకారాలు ఉంటాయి. అంటే ఒక మంత్రంలో ఒక అలంకారం ఉంటుంది. ఆ అలంకారాన్ని బట్టి మనం ఇది ఈ అలంకారం ఉంది కాబట్టి దీని అర్థం ఇలా చెప్పాలి అని అర్థం అవుతుంది. ఇలా ఛందస్సు ఉంటుంది. అంతేకాకుండా అనుదాత్త, ఉదాత్త స్వరితాలు, స్వరాలుంటాయి. వీటిని బట్టి కూడా అర్థం మారుతుందనమాట. సో, ఇలాంటివన్నీ చాలా వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఒక వీడియో చేశాను. మహర్షి దయానంద సరస్వతి యొక్క వేద భాష్యం ఎందుకు శ్రేష్టము అని. అందులో స్పష్టంగా చాలా చెప్పాను నేను. మీరు ఆ వీడియో కోసం వెతకండి. లేతే నేను లింక్ పెట్టే ప్రయత్నం చేస్తాను. సో, మీరు నా ఛానల్‌కెళ్ళి అక్కడ సెర్చ్ బటన్‌లో మీరు మహర్షి దయానంద సరస్వతి అని కొట్టండి. మీకప్పుడు కొన్నొస్తాయి. దానిలో ఎందుకు మహర్షి దయానంద సరస్వతి యొక్క వేద భాష్యం శ్రేష్టం అని చేశాను. అది చూడండి ఒకసారి. అలానే ఇంకా చాలా చేశాను. మీరు వాటిలో చూస్తే తెలుస్తుంది. మళ్ళీ చేయటం అంటే పిష్టపేషణం అనమాట. అంటే పిసికిన పిండినే మళ్ళీ పిసకడం అవుతుంది. సో, అలా కాకుండా మీరు వెళ్లి సెర్చ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఎవరన్నా కనుక సరస్వతి నది ఇక్కడుంది కాబట్టి, ఈ నది ఒడ్డున కూర్చొని వేదాలు పల్లీలు తింటూ రాశారు అని ఎవడైనా అన్నాడనుకోండి, వాడంత అజ్ఞాని ఇంకెవడు లేడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏ నది పేరు కానీ, ఏ సముద్రం పేరు కానీ, ఏ పర్వతం పేరు కానీ వేదంలో లేదు. వేదంలో ఉన్న పేర్లని వీటికి పెట్టుకున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. హ్మ్. సో, ఇలా అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకోండి తప్పవుతుంది. సో, అది ఎవరైతే అన్నారో నాకు తెలీదు. మీరేవో 2 వీడియోలు పెట్టారు. నాకు చూసే అంత ఓపిక లేదు. ఎందుకంటే ఆ అజ్ఞానాన్ని చూసే అంత పైత్యం నాకు లేదు. విపరీతమైన అజ్ఞానాన్ని వాళ్ళు ప్రబలం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదది. విశేషం ఏంటంటే వినేవాళ్ళకి కూడా తెలీదు. అందుకని వాళ్ళు ఏం చెప్పినా కానీ ఓహో! ఆహా! అంటూ ఉంటారనమాట. సో, ఇలాంటి పైత్యాలు ఎక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక. ఇప్పుడున్న శ్రీలంక, శ్రీలంక కాదు. సముద్రం మధ్యలో ఎక్కడో ఉంది 1200 కిలోమీటర్ల దూరంలో, 1100 కిలోమీటర్ల దూరంలో అని చెప్పి నీలేష్ ఓక్ అని ఒకతను, తర్వాత ఇంకేదో ఛానెల్ ఉంది ఒకటి. ఫ్యాన్సీ ఛానెల్ ఏదో ఉంది. అతని పేరు తెలుగు అతనే. అతను కూడా చేసి పెట్టే దానికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ 2 ఛానెల్స్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు నేను కాదురా బాబు ఇదే శ్రీలంక అంటే నమ్మట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన రీసెర్చ్ చేసి బ్రహ్మాండంగా పెట్టాడు. ఆ విషయం కూడా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చెప్తాను నేను. సో, ఇది ఏంటంటే వీళ్ళు పైత్యాలు ఎక్కువనమాట. తెలీదు, తెలిసింది తక్కువ, గోల ఎక్కువనమాట. సో, వాళ్ళు హ్మ్, బాగా ప్రాపగేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమని నమ్మేవాళ్ళు హ్మ్, ఇంకేం చేయలేం మనం అది. కానీ తప్పది. ఇప్పుడు, ఇప్పుడు శ్రీలంక ఇక్కడుంటే ఏంటి, సముద్ర గర్భంలో ఉంటే ఏంటి అని ఎవరిని అడగొచ్చు కూడా. ఎవడు నాస్తికుడు అడుగుతాడు. ఈ అది ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎక్కడుందని చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే రామాయణంలో రాశారు కాబట్టి. సో, ఆ విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం వచ్చే వీడియో. ఇప్పుడు ప్రస్తుతం శివగారు మీ ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చాననుకుంటాను. ఇప్పుడు ఇంకొక ప్రశ్నకి వెళ్దామండి. నమస్కారం అండి వెంకట చాగంటి గారికి. నా పేరు బుర్జిగూరెంట్ల, వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే,
నేను అంటే మనం వినాయక చవితి రోజు చదువుతాం కదా కథలు. అంటే వినాయక పూజ చేసేటప్పుడు అందులో వినాయకుడు తల్లిదండ్రుల అనుగ్రహం కోసం ప్రదక్షిణ చేసినట్టు, అంటే ఏదైనా పని చేసే ముందు తల్లిదండ్రుల అనుగ్రహం ఉండాలని, దాన్ని అలా ఉంటే అది ఆ పని సక్సెస్ అవుతుందని అలా చెప్తుంటారు. అలాగే పాండురంగ మహత్యంలో కూడా ఈ కథ ఉంటుంది. అంటే ఈ కథ కాదు, వేరే కథ ఉంటుంది. తల్లిదండ్రుల మహత్యం అంటే తల్లిదండ్రుల సేవ ముఖ్యం అని చెప్తుంటారు. ఇవి రెండు ఒక దిక్కు. ఇంకో కథ ఏంటంటే మహాభారతంలో ఆ పాండవులు ఒక దిక్కు, వాళ్ళ పెద్దలు ఇంకో దిక్కు ఉంటారు. అంటే అలా అయినా సరే వాళ్ళు విజయం సాధిస్తారు. మరి ఈ రెండిటి ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి తెలియగలరని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. పృథ్వీ గోరంట్ల ఇతని ప్రశ్న విన్నారు కదండి. తల్లిదండ్రులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ నమస్కారం చేసుకుంటే విజయం సాధిస్తాము అని ఆ, కొన్ని సందర్భాల్లో, అంటే వినాయక చవితి సందర్భంలో మనం గణేశుడు శివపార్వతుల చుట్టూ తిరగడం మూలంగా ఆయన కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కానీ మొదట ఈయన కనిపించడం జరిగిందని చెప్పి విన్నాం. అలానే పాండురంగ మహత్యంలో కూడా తల్లిదండ్రుల్ని సేవ చేసుకోవడం వల్ల అతని కాళ్ళు వచ్చేసినాయి అని ఏదో చెప్తూ ఉంటారు. ఇలాంటి కథలు మనం విన్నాం. ఇది నిజమా? దీనికి దాని కంపారిజన్ ఏంటి అని ఆ పృథ్వీ గోరంట్ల ప్రశ్న. పృథ్వీ గారు తప్పకుండా తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే మీకు పుణ్యం వస్తుందండి, డెఫినెట్గా. అందులో డౌట్. వాళ్ళకి రోజు నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆయుష్ పెరుగుతుంది, మీకు బుద్ధి పెరుగుతుంది, అలానే మీకు మంచి జరుగుతుంది. కాకపోతే ఎంత మంచి జరుగుతుంది, ఎంత జరుగుతుంది అన్నది మీ తల్లిదండ్రుల యొక్క పుణ్యం మీద ఆధారం. కానీ డెఫినెట్గా జరుగుతుంది, అందులో క్వశ్చన్సే లేవు. తల్లిదండ్రులను గౌరవించిన వాడు ఎన్నడూ ఓడిపోడు, ఫర్ ష్యూర్. అది ఫర్ ష్యూర్. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే గౌరవం ఇవ్వడంలో తప్పులేదు. సో ఫస్ట్ తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి, తప్పదు. లేదండి మా తండ్రి చాలా చెడ్డవాడండి, ఇట్లా అండి అట్లా అండి అని అనుకోండి, చెడ్డవాడైనా సరే మిమ్మల్ని కన్న తండ్రి కాబట్టి మీరు సంస్కారంతో నమస్కరించండి. ఆయన పాత మీరు ఫాలో అవ్వక్కర్లేదు. అతను చెడు మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఫాలో అవ్వక్కర్లేదు. కానీ నమస్కారం అయితే చేసుకోవడంలో సంస్కారం ఉంటుంది. చేయండి తప్పకుండా. రోజు ఉదయం సాయంకాలం పొద్దున్న లేచిన తర్వాత నమస్కారం, అలా నిద్రపోయే ముందు నమస్కారం, మీ ఇంట్లో ఉంటే. లేకపోతే కనుక ఫోన్ ద్వారా అన్న కాల్ చేసి మాట్లాడటం అన్నది శ్రేయస్కరం. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారండి, అందులో సమస్య లేదు. ఇప్పుడు వినాయకుడు సాధించిన విజయం మీరు సాధిస్తారా అంటే, మీ తల్లిదండ్రులు శివపార్వతులు అయితే డెఫినెట్గా అట్లనే. అలానే పాండురంగ మహత్యంలో ఆయన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో నాకు తెలియదు కాబట్టి అలా ఉంటే గనక అలా, ఎలా ఉంటే అలా. కాకపోతే విజయం అయితే డెఫినెట్. ఎంత విజయం వస్తుంది, కొంతనా చాలానా అన్నది నాకు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం మీద ఆధారపడుతుంది. వాళ్ళు ఎంత శ్రేష్టమైన వాళ్ళు, ఎంత మంచి పనులు చేశారు అన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది మీకు, మీ తల్లిదండ్రులకి, లేకపోతే ఎవరైతే వింటున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధించింది. కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎటువంటి వాళ్ళన్నా సరే మీరు నమస్కారం చేయాలి తప్పకుండా. ఎట్టి పరిస్థితులను సందేహించద్దు. వాళ్ళ మార్గంలో మీరు వెళ్ళకపోవచ్చు, వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు చెడు మార్గంలో ఉంటే. కానీ వాళ్ళు మంచి మార్గంలో ఉంటే మటుకు ఆ మంచిని తీసుకోండి, అది మటుకు షూర్. ఇది తల్లిదండ్రుల గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది. తల్లికి తండ్రికి నమస్కారం చేయటము, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటము, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే. కొంతమంది తండ్రులు దాష్టికం చేస్తుంటారు కొడుకుల మీద కూతురు మీద. ఏంటంటే కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, అసలు బుద్ధి లేదంటారు, మీకు చేత కాదంటారు, ఏమేమో మాటలు మాట్లాడతారు. అజ్ఞానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సాధించలేనిది పిల్లల మీద రుద్దేస్తారు. అది మీరు చూడండి, గమనించండి. వాళ్ళు ఏదో సాధిద్దాం అనుకుంటారు. ఓ తండ్రి ఉంటాడు, ఆయన ఏదో సాధిద్దాం అనుకుంటాడు, ఆయన సాధించలేకపోయాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళని అవ్వాలని చెప్పి వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పిల్లల్లో ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు, అటువంటి మార్గంలో వెళ్ళాలని ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నాడు, అతను సాధించలేకపోయాడు, అతను కొడుకులు కూతురు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళిద్దరిని బ్యాడ్మింటన్ ప్లేయర్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి వేరే ఆటల మీద వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాంతో దెబ్బతినేస్తారు. కాబట్టి పిల్లలకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే అటువంటి మార్గంలో తల్లిదండ్రులు పెట్టారు.
ప్రతి దానిలో పెట్టాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే తీసేయాలి. ఇది. మీరు ఇది గమనించుకుంటూ మీరు తల్లిదండ్రులన్న వాళ్ళు వాటిని పిల్లల మీద రుద్దకండి బలవంతంగా. కాకపోతే వాళ్ళని మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు గనుక ఇంట్రెస్ట్ చూపియకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ దేనిలో ఉందో కనుక్కోండి. అది మంచిదైతే కనుక దానిలో జాయిన్ చేయండి. చిన్నదైనా సరే. వాళ్ళు దానిలో రాణిస్తారు. ఎప్పుడైతే రాణిస్తారో వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం పెరుగుతుందో వాళ్ళు సాధించలేనంటూ ఏముండదు. సో, అందుకని ఏ ప్రయత్నం చేసేవాళ్ళని ఆ ప్రయత్నం చేయనివ్వాలి. చిన్నదో, పెద్దదో. మీరు దాని గురించి మీరు వరీ కాకండి. ఓకే. అలానే పిల్లలు కూడా తల్లిదండ్రులు గౌరవించడం కంపల్సరీ. వాడు ఎటువంటి వాళ్ళైనా సరే. గౌరవం గౌరవంతో మాట్లాడాలి. మీరు వాళ్ళని ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇష్టం. కానీ గౌరవం మటుకు ఇచ్చి తీరాలండి. ఇదండి పృథ్వీ గారు. అలా చేస్తే మీకు విజయం తప్పదండి. ఉంటానండి. ఓహ్!